ఎందుకు, అసలు మీరు జిమ్ ఎందుకు జాయిన్ అవ్వడం, అసలు ఆ థాట్ వచ్చింది అనుకో, ఇక తర్వాత ఎవ్రీథింగ్ మీరు పెట్టిన మనీ, మీ టైం, ఎవ్రీథింగ్ వేస్ట్ అయిపోతుంది. అండ్ మెయిన్లీ నేను ఏం చెప్తున్నా అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పర్సన్ స్టార్ట్అప్ కంపెనీ పెట్టాడు. నీకు ఎంత పైసలు ఉండొచ్చు భయ్, కొన్ని విషయాలు కొన్ని థింగ్స్ నువ్వు కొనలేవు. అంటే ఇప్పుడు నీకు పైసలు ఉన్నాయి, బయట ఏమైనా కొనుక్కోగలవు, బట్ నీ ఫిట్నెస్ విషయం మాత్రం కంప్లీట్లీ నీ మీద డిపెండ్ అవుతాయి. నిన్ను నువ్వు సెల్ఫ్ మోటివేట్ చేసుకో. కొంతమంది థౌజండ్స్ లాక్స్ పెట్టి కూడా మీరు పర్సనల్ ట్రైనర్, మీకు పైసలు ఉంది కాబట్టి మీరు చేస్తారు. బట్ చాలా వరకు కొంతమంది మాత్రం మిడిల్ క్లాస్కి వెళ్ళి వచ్చి ఇంకా చాలా సెక్సీ బాడీని మాత్రం బిల్డ్ చేస్తారు. ఎందుకు? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇప్పుడు నేను యూట్యూబ్ ఈ ఛానల్ స్టార్ట్ చేసి నేను 1 year అవుతుంది, అప్రాక్సిమేట్లీ 1 year అవుతుంది. అప్పటి నుంచి నాకు ఏమంత రీచ్ రావట్లేదు. ఇప్పుడు కూడా నాకు ఏం రీచ్ రావట్లేదు. స్టార్టింగ్లో 1-2 వ్యూస్ వచ్చేది, ఇప్పుడు 100-200 వ్యూస్ వస్తుంది. దానికి దీనికి ఏం ఫరక్ కూడా లేదు. నేను ఎందుకు వీడియోస్ చేస్తున్నా అంటే ఎందుకంటే ఒక హోప్, ఎందుకంటే ప్రతి ఒక్క పర్సన్కి హోప్ ఉంటుంది. ఆ హోప్ని నువ్వు ఎంతవరకు రియల్ చేస్తావో అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. చూసిన వాళ్ళకి సబ్స్క్రైబ్, ఇంకా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో హలో గైస్ అందరికీ, మళ్ళీ ఈరోజు వచ్చేసి ఏంటంటే ఇంపార్టెంట్ టాపిక్. జిమ్ జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రం చాలా వరకు చెప్తున్నాను, మీరు కన్సిస్టెన్సీ మైండ్తో ఎందుకు ఉండాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసి, జిమ్ జాయిన్ అయిన వాళ్ళు బిగినర్స్ ఎవరైతే చూసినావా, అయితే కొంతమందికి వాళ్ళ జెనెటిక్స్ అనేది బాగుండొచ్చు, లేదా కొంతమందికి బాగోకపోవచ్చు. మంచి జెనెటిక్స్ ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం కపుల్ ఆఫ్ మంత్స్లో మంచి గ్రోత్ ఇస్తారు వాళ్ళ ఫిజిక్. బట్ కొంతమందికి అంత బాగాలేకపోయినా కూడా టైం తీసుకుంటే బట్ డెఫినెట్లీ వాళ్ళకు రిజల్ట్ చూపిస్తుంది. సో వాళ్ళకి నేనేం చెప్తున్నా అంటే, ఎవరికైతే జెనెటిక్స్ బాగాలేని వాళ్ళకి, మీకు జిమ్ జాయిన్ అయ్యే ముందు మీరు ఒకటి థింక్ చేసుకోండి. నేను ఇన్ని మంత్స్ చేస్తాను, ఇన్ని మంత్స్లోనే వర్కౌట్ చేసి నా మజిల్ని చాలా మంచిగా బిల్డ్ చేసుకుంటాను అనుకుంటే అసలు జిమ్ జాయిన్ అవ్వకండి. ఎందుకంటే ఇప్పుడు మీరు 1 month చేసారు, ఇంట్రెస్ట్ చేసారు, 2 months చేసారు, కొంచెం ఇంట్రెస్ట్ పోతుంది, 3 months 4 months 5 months చేస్తారు, ఇంట్రెస్ట్ మెల్లమెల్లగా పోయింది, నాకు బాడీ ఇంకా పికప్ అవ్వట్లేదు అని ఒక థాట్ వచ్చేస్తుంది. ఆ టైంలో మీకు మానేయాలనుకుంటారు. సో ఆ థాట్ రావడం ఎందుకు, అసలు మీరు జిమ్ ఎందుకు జాయిన్ అవ్వడం, అసలు ఆ థాట్ వచ్చింది అనుకో, ఇక తర్వాత ఎవ్రీథింగ్ మీరు పెట్టిన మనీ, మీ టైం, ఎవ్రీథింగ్ వేస్ట్ అయిపోతుంది. అండ్ మెయిన్లీ నేను ఏం చెప్తున్నా అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పర్సన్ స్టార్ట్అప్ కంపెనీ పెట్టాడు, అయితే బిజినెస్ ఏదో ఒక వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎవరికైనా సరే బిజినెస్ అన్నాక స్టార్టింగ్లోనే ఏమంత ప్రాఫిట్స్ ఏం రావు కదా. టైం తీసుకుంటే 1 year తీసుకుంటే 2 years 3 4 5 years, కొంతమందికి ఇయర్స్ పడతాయి వాళ్ళ బిజినెస్ని మార్కెట్లో పెట్టాలంటే. కొంతమంది కన్సిస్టెంట్ మైండ్ లేని వాళ్ళు, పేషెన్స్ లేని వాళ్ళు ఇట్లా బిజినెస్ స్టార్ట్ చేసి ఒక 1 year వరకు కూడా నడపకుండా మధ్యలో ఆపేస్తే వాళ్ళకి ఏమైనా వాల్యూ ఉంటుందా? అదే నువ్వు ఏదైనా పని చేస్తున్నావు అనుకుంటే అది నీ సొంతంగా, ఎవరి హెల్ప్ లేకుండా నీ సొంతంగా నువ్వు చేస్తున్నావు అంటే దానికి డెఫినెట్లీ టైం తీసుకుంటుంది. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా నువ్వు చేస్తున్నావు అంటే డెఫినెట్లీ టైం తీసుకుంటుంది. బట్ ఎప్పుడైతే నువ్వు రీచ్ అవుతావో అప్పుడు చెప్తున్నా కదా, వేరే వాళ్ళు నీ దగ్గరకు వస్తారు, నువ్వు వేరే వాళ్ళ దగ్గర వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఆ పర్సన్ ఎవరైతే బిజినెస్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇచ్చినావో, కొంచెం కన్సిస్టెన్సీ మైండ్తో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్ని ఇయర్స్ అయినా నేను వెయిట్ చేస్తాను ఒక లెవెల్లో నా బిజినెస్ పెట్టేంత వరకు అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్లీ ఏదో ఒక రీచ్ చేస్తారు వాళ్ళ బిజినెస్ని. ఒక అచీవ్మెంట్ అనేది డెఫినెట్లీ చేస్తారు కదా. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ మీద కాన్ఫిడెంట్ ఉంటుంది, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వరు కదా. కాన్ఫిడెంట్ అనేది మనకి మన మీద ఉండాలి. నీకు ఎంత పైసలు ఉండొచ్చు భయ్, కొన్ని విషయాలు కొన్ని థింగ్స్ నువ్వు కొనలేవు. అంటే ఇప్పుడు నీకు పైసలు ఉన్నాయి, బయట ఏమైనా కొనుక్కోగలవు, బట్ నీ ఫిట్నెస్ విషయం మాత్రం కంప్లీట్లీ నీ మీద డిపెండ్ అవుతాయి. నిన్ను నువ్వు సెల్ఫ్ మోటివేట్ చేసుకో. కొంతమంది థౌజండ్స్ లాక్స్ పెట్టి కూడా మీరు పర్సనల్ ట్రైనర్ తీసుకుంటారు, థౌజండ్స్ అండ్ 10,000 20,000 15,000. సో అప్రాక్సిమేట్లీ పర్సనల్ ట్రైనర్ మీద డిమాండ్స్ ఉంటాయి వాళ్ళకి. కానీ సో అంతగానో మనీ తీసుకొని మీరు వర్కౌట్ చేస్తారు. మీకు పైసలు ఉంది కాబట్టి మీరు చేస్తారు. బట్ చాలా వరకు కొంతమంది మాత్రం మిడిల్ క్లాస్కి వెళ్ళి వచ్చి ఇంకా చాలా సెక్సీ బాడీని మాత్రం బిల్డ్ చేస్తారు. ఎందుకు? వాళ్ళ అక్కడ పైసలు లేక కాదు, వాళ్ళకి ఏంది సెల్ఫ్ కాన్ఫిడెంట్, కన్సిస్టెన్సీ, పేషెన్స్, ఎవ్రీథింగ్ అనేది మీ సెల్ఫ్ మోటివేట్ చేసుకొని వాళ్ళు ఎంత పెయిన్ ఉన్నా కూడా తట్టుకొని
ఆబ్వియస్లీ కదా, ఇంత దగ్గర మజిల్ బిల్డ్ చేయాలి కదా, ఎవ్వరు కూడా అంత ఈజీగా రాదు కదా. సో మీకు అక్కడ ఎంత పైసలు ఉన్నా కూడా మీ ఫిట్నెస్ అనేది కంప్లీట్లీ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీ కన్సిస్టెన్సీ మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, మీ సెల్ఫ్ మోటివేషన్ అనేది మీరే చేసుకోవాలి, ఎవడో చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇప్పుడు చెప్తున్నా ఏంటంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇప్పుడు నేను యూట్యూబ్ ఈ ఛానల్ స్టార్ట్ చేసి నేను 1 year అవుతుంది, అప్రాక్సిమేట్లీ 1 year అవుతుంది. అప్పటి నుంచి నాకు ఏమంత రీచ్ రావట్లేదు, ఇప్పుడు కూడా నాకు ఏం రీచ్ రావట్లేదు. స్టార్టింగ్లో 1-2 వ్యూస్ వచ్చేది, ఇప్పుడు 100-200 వ్యూస్ వస్తున్నాయి. దీనికి ఏం ఫరక్ కూడా లేదు. నేను ఎందుకు వీడియోస్ చేస్తున్నా అంటే నా కంటెంట్ అనేది మీకు రావాలి, ఒక యూజ్ అవ్వాలి, ఒక ఇద్దరికైనా యూజ్ అయ్యేలా. అండ్ మీరు జిమ్లో మీకు ఒక కెరియర్ మీరు బిల్డ్ చేసుకునేటట్టు మీకు ఒక ఇన్ఫర్మేషన్ రావాలి, మీరు ఎప్పుడైనా ఏదైనా వర్కౌట్ చేసి మీకు పర్ఫెక్ట్ రిజల్ట్ రావాలి అనే దాని మీద నేను వీడియోస్ అయితే చేస్తున్నాను. బట్ రీచ్ రావట్లేదు, అట్లా అని చెప్పేసి నేను ఏమో డిమోటివేట్ చేసుకుంటలేము. నన్ను నేను సెల్ఫ్ మోటివేట్ చేసుకున్నాను. ఎందుకంటే అరే ఈ రోజు రాకపోతే ఏంది, రేపు ఏదో ఒక రోజు, అట్లీస్ట్ ఒక 2 years, 1 year, 2 years, 3-4 years అప్పటి వరకైనా ఏదో ఒక రీచ్ వస్తాయి కదా అండ్ ఒక థాట్ మీద నేను కంటిన్యూస్ చేస్తున్నాను. లేదంటే కన్సిస్టెన్సీ మైండ్ లేని వాళ్ళు చాలామంది యూట్యూబ్ ఉన్న వాళ్ళు, మధ్యలో వదిలేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేను నా ఓపెన్గా చెప్తున్నా కదా, నేను ఈ 1 yearకి వెళ్ళి డెఫినెట్లీ అప్రాక్సిమేట్లీ 180 వీడియోస్ చేసి ఉంటాను. 180 వీడియోస్లో అంత ఏం రీచ్ రాకపోయినా కూడా ఇంకా కంటిన్యూ చేస్తున్నా. ఎందుకంటే ఒక హోప్, ఎందుకంటే ప్రతి ఒక్క పర్సన్కి హోప్ ఉంటుంది. ఆ హోప్ని నువ్వు ఎంతవరకు రియల్ చేస్తావో అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైంది కదా. సో హోప్ అనేది అందరికీ ఉంటుంది. ఆ హోప్ అనేది నువ్వు ఎంతవరకు రియల్ చేస్తావో, ఎంత కష్టపడతావో, ఎంత కన్సిస్టెన్సీ ఉంటావో అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇంకా నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫిట్నెస్, ఫైనాన్షియల్, కెరియర్ ఏ విషయమైనా సరే అన్నీ నీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఒక లైఫ్ అనేది నువ్వు వచ్చింది ఒక్కనివి, నువ్వు చేయాల్సింది కూడా నువ్వు ఒక్కనివి, వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండకు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డిపెండ్ అయినావు అనుకొని, అంటే ఒక పర్సన్ నువ్వు ఒకవేళ డిపెండ్ అయినావు అనుకో, ఆబ్వియస్లీ ఇంకా నువ్వు అతను లేకపోతే ఏ పని చేయలేవు. ఈ జనరేషన్లో మాత్రం ఒక మీద నమ్మకంతో ఉండడం మాత్రం నీ అంత మూర్ఖుడు అంటూ ఎవ్వరు ఉండదు. నిన్ను నువ్వు నమ్ముకో, నిన్ను నువ్వు మోటివేట్ చేసుకో. ఆబ్వియస్లీ నీకు ఒక రీచ్ వచ్చేంత వరకు నువ్వు కష్టపడు. నిన్ను ఎవడేమన్నా కూడా నువ్వు పట్టించుకోకు. అర్థమైంది కదా. సో ఇదనమాట నేను చెప్పేది. ఏంటంటే నువ్వు చేసే వర్కౌట్ అయినా సరే, నువ్వు తీసుకున్న డయట్ అయినా సరే, నువ్వు తీసుకున్న రెస్ట్ అయినా సరే, ఆబ్వియస్లీ ఒక డిసిప్లిన్ మేనేజ్ చేయి, ఒక కన్సిస్టెన్సీ పెట్టుకో. నువ్వు జిమ్ జాయిన్ అయ్యేటప్పుడు ఇన్ని మంత్స్ నేను వర్కౌట్ చేస్తా అని చెప్పి రాకు, టైం వేస్ట్, మనీ వేస్ట్. నువ్వు ఒక మంచి ఫిజిక్ మెయింటైన్ అయ్యేంత వరకు డెఫినెట్లీ నేను కంటిన్యూ చేస్తుంటా. ఒక ఫిజిక్ నీ బాడీ అనేది కంప్లీట్ పర్ఫెక్ట్ షేప్లో ఎప్పుడైతే రావడం స్టార్ట్ అవుతుందో నీకు అప్పుడు ఇంకా ఇంట్రెస్ట్ పుడుతుంది, ఇక ఆపాలి కూడా అనిపించదు అసలు వర్కౌట్. సో ఇదనమాట ఈరోజు వీడియో. మాత్రం నేను చెప్పిన మాటలు మీరు గుర్తుపెట్టుకొని ఆబ్వియస్లీ మీ లైఫ్కి ఎవ్రీథింగ్కి పనికొస్తుంది అనుకుంటున్నాను నేనైతే. డెఫినెట్లీ చూసిన వాళ్ళకి సబ్స్క్రైబ్, ఇంకా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా కంటెంట్ ఏమైనా కావాలన్నా కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసింది. యాక్చువల్గా అప్పటి వరకు అయితే బాబాయ్ అందరికీ.